వేలంలో ఎవరు ఎక్కువగా పాడుకొని డబ్బిస్తే వారికే మైనర్ బాలిక వయస్సులోని పెళ్లి కూతురు సొంతమవుతుంది. పెళ్లి చేసుకోదలుచుకున్న యువకులు వారి బంధువులంతా సమయానికి అక్కడికి చేరుకుంటారు. 17 సంవత్సరాలు దాటి పెళ్లిడికొచ్చిన అమ్మాయిలంతా సంతలో పశువుల్లా నిలబడతారు. వారి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారు. ఒకరి తర్వాత ఒకరొచ్చి నిలబడే అమ్మాయిని ఎంచుకొని వేలం పాట చేస్తూ ఉంటారు. అమ్మాయి నచ్చిన వారు ఆమె కన్నా 3 రెట్లు ఎక్కువ వయసున్నవారుగా ఉంటారు. అలాంటి వారు అందమైన అమ్మాయి దొరికితే 4-5 పోటీ పడుతూ ఉంటారు. వెంటనే తమ ఆఫర్లను గ్రామ పెద్దల ముందు ప్రకటిస్తారు. ఎవరు ఎంత ఎక్కువగా తల్లిదండ్రులకు చెల్లిస్తారు అన్నదే దానిపైనే ఆ వ్యక్తికి వధువు దక్కుతుంది. అచ్చంగా పశువులు వేలం వేసినట్టుగానే ఈ కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది. కోర్స్ మన దగ్గర అయితే వరుడికి ఏ వధువు ఎంత ఎక్కువగా ఇస్తుందో ఆమెకి అతడు సొంతమైపోతాడు. కాకపోతే అక్కడ దీనికి పూర్తి వ్యతిరేకం. ఇంతకీ ఈ కన్యాశుల్కపు వివాహాలు, సంతలో వేలం పాటలు ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా? అది ఆఫ్రికా ఖండంలోని సూడాన్ ప్రాంతంలో జరుగుతోంది. వేలంలో అమ్మాయిని పాడుకునే పెళ్లి సంప్రదాయం చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టది మరో దారన్నట్టు ఇక్కడ పెళ్లిళ్ళు చాలా దారుణంగా జరుగుతూ ఉంటాయి. సభ్య సమాజం ఏవగించుకునే మరెన్నో సంప్రదాయాలు దర్జాగా పెద్దల సమక్షంలోనే జరిగిపోతున్నాయి. పోలీసులు, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవు. ఆఫ్రికాలో చాలా దేశాల్లో జనజీవనం దుర్భరంగా ఉంటుంది. అక్కడి ఆదివాసీ తెగల్లో అమ్మాయిలకు పెళ్లి చేయడం అంటే ఆ కుటుంబాలకు తలకు మించిన భారంగా ఉంటుంది. దాంతో వారికి ఇలాంటివి తప్పడం లేదని చెబుతున్నారు. అందుకే ఈ దారుణ సాంప్రదాయాలు ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కోలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతుల్ని బట్టి వివాహం అనే తంతు విషయంలో ఒక్కో ప్రాంతానికి మరో ప్రాంతానికి అసలు పోలికలే ఉండవు. ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాలు మారుతూ ఉంటాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు మారే కొద్దీ పెళ్లి ఆచార వ్యవహారాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెళ్లి సాంప్రదాయాలు మాత్రం బహుశా మరెక్కడ చూసి ఉండం మనం. ఆఫ్రికా అంటేనే వెనుకబడిన ప్రాంతం. అయితే దట్టమైన అడవులు లేదంటే విశాలమైన ఎడారులు, ఎటు చూసినా దరిద్రం 4 పాదాల్లో రాజ్యమేలుతూ ఉంటుంది. పైగా అంతర్యుద్ధాలతో చితికిపోయిన కరువు కాటకాలు తాండవించేటువంటి ప్రాంతం ఇది. ఉగ్రవాదుల అదుపాజ్ఞలతో కూడా నడుస్తూ ఉంటుంది. ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్ ప్రాంతంలో జరిగే పెళ్లిళ్ళు చాలా వింతగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పెళ్లి చూపుల వంటి తతంగాలు ఉండవు. వధువులను సంతలో వేలం పాటలో పశువులు నమ్మినట్టు అమ్మేస్తారు. ఎవరు ఎక్కువ ధరిస్తే వారికే ఆ అమ్మాయి సొంతం. గతంలో మన దేశంలో రాజ్యమేలినటువంటి కన్యాశుల్కం ఇక్కడ నడుస్తోంది. దాదాపు అలాంటి వ్యవహారమే ఇది. అమ్మాయిని వేలానికి పెట్టిన తర్వాత నగదు, విలువైన వస్తువులు లేదంటే పశు సంపదను ఇవ్వడం ద్వారా పాటను పాడుకోవాలి. అత్యంత విలువైన వస్తువులు ఎవరిస్తే వారికి అమ్మాయి దక్కుతుంది. ఇటీవల జరిగిన ఓ వేలంలో దక్షిణ సూడాన్లోని ఒక వ్యాపారవేత్త 500 ఆవులు, 2 లగ్జరీ కార్లు, $10,000 నగదు, 2 బైకులు, ఓ పడవ, కొన్ని సెల్ ఫోన్లు కట్నంగా సమర్పించుకొని తనకు నచ్చిన 17 ఏళ్ల అమ్మాయిని దక్కించుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇందులో అమ్మాయి ఇష్టాలు ఏవి పరిగణలోకి తీసుకోరు. వరుడు ఎంత వయసు ఉన్నవాడు అన్నది కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోరు. అక్కడ ఎంత ఎక్కువగా చెల్లిస్తున్నాడు అన్నది మాత్రమే ప్రధానమైనటువంటి లెక్క. ఒకసారి ఆక్షన్ పూర్తయిందంటే గ్రామ పెద్దలు దాన్ని సర్టిఫై చేసేస్తారు. వధువు తండ్రి అమ్మాయిని వేలంలో కొన్న వ్యక్తి చేతిలో పెట్టేస్తాడు. సింపుల్గా అమ్మేస్తారన్నమాట. అక్కడితో ఆ అమ్మాయికి తల్లిదండ్రులతో సంబంధం తెగిపోతుంది. ఆపై చావైనా బ్రతుకైనా తనను కొనుక్కున్న వాడి చేతిలోనే ఉంటుంది. దౌర్భాగ్యం. దీన్ని ఎదురించేవారే లేరు. అమ్మాయిలకు ఆ అవకాశాలు ఉండనే ఉండవు. ఇది అనాదిగా జరుగుతోంది. ఈ విషయాలపై కన్నెర్ర చేసిన ఐక్యరాజ్య సమితి కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. స్థానిక ప్రభుత్వాలను హెచ్చరించిన పరిస్థితిలో మార్పు లేదు. అటు అంతర్జాతీయ సమాజం సహకారంతో స్థానిక మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు కార్యాచరణ కూడా మొదలుపెట్టింది. ఇదే సూడాన్లోని మరో ప్రాంతంలో మరింత దరిద్రపుగొట్టు విధానం ఇప్పటికీ నడుస్తోంది. ఇది అత్యంత దారుణమైనటువంటి సాంప్రదాయం. చావుకు దగ్గర పడ్డ వ్యక్తి ఇంటికి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి అతడితో సంబంధం కలుపుకుంటారు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత శవానికిచ్చి అమ్మాయిని పెళ్లి చేస్తారు. అంతేకాదు, చనిపోయిన వ్యక్తికి సోదరులు ఉంటే వాళ్లతో శోభనం కూడా చేయిస్తారు. మరింత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఆ అమ్మాయి అధికారికంగా సదరు శవానికే భార్య, కానీ ఆ శోభనం జరిగిన వ్యక్తితో అసలు సంబంధమే ఉండదు. అయితే శవంతో పెళ్ళైనటువంటి అమ్మాయిని వితంతువుగా మాత్రం అక్కడి వారు భావించరు. ఇదొక దుష్ట సంప్రదాయంగా
ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఉద్యమాలు కూడా జరిపాయి. ఇప్పుడిప్పుడే సూడాన్ మహిళల్లో చైతన్యం వచ్చి ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకోమని తెగేసి చెప్తున్నారు. అయితే అమ్మాయికి పెళ్లి చేసేంతటువంటి స్తోమత లేని తల్లిదండ్రులే ఇలాంటి పెళ్లిలకు పాల్పడుతున్నారు. అత్యంత పేదరికంతో ఉన్నందుకే అమ్మాయిలకు పెళ్లి చేయలేక ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నామని చెప్తున్నారు. అంటే అమ్మాయి బాధ్యతను బలవంతంగా ఇంత హృదయ విదారకంగా తెంచుకుంటున్నారు. ఈ విషయాలన్నీ మొన్నటికి మొన్న ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ప్రపంచానికి ఇప్పుడు తెలిసింది. సూడాన్లో అమ్మాయిలను వస్తువు కన్నా కడుహీనంగా చూస్తున్నారు. కేవలం కొన్ని ఆవులను చెల్లించి అమ్మాయిలను కొనుక్కున్న వారు కూడా ఉన్నారు. ఇక్కడ జరిగే ఈ తరహా పెళ్లిలు చట్ట విరుద్ధమే అయినా నిత్యం జరిగిపోతూనే ఉంటాయి. దాదాపు 40% అమ్మాయిలకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఒకప్పుడు బానిసల్ని కూడా ఇలాగే వేలం వేసి అమ్మేవారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం 21వ శతాబ్దంలోకి దూసుకుపోతుంటే దక్షిణ సూడాన్ మాత్రం వెనక్కి పరుగులు తీస్తూ ఉండడం నిజానికి మన దురదృష్టకరం అని చెప్పాలి. ఒకవైపు ప్రపంచం సాంకేతిక అట్లాగే విజ్ఞాన శాస్త్రంలో గొప్ప ఎత్తులను సాధిస్తున్నందున వివిధ దేశాల్లో పూర్తి భిన్నత్వం కొనసాగుతోంది. ఇక్కడ జనాభాలో గణనీయమైనటువంటి భాగం సరైన పోషకాహారాన్ని పొందడంతో పాటు ప్రాథమిక అవసరాలను కూడా తీర్చడానికి కష్టపడుతోంది. పేద దేశాలు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులను అన్వేషించడంలో ప్రపంచంలోనే పెద్దన్న పాత్ర పోషించేటువంటి అగ్రదేశాలు విఫలమవుతున్నాయి. ఆఫ్రికాలో ఉన్న దక్షిణ సూడాన్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పేద దేశంగా పేరు పొందింది. ఇక్కడ అపారమైన చమురు నిల్వలు, లెక్కలేనన్ని బంగారు గనులు ఉన్నప్పటికీ దరిద్రం మాత్రం తాండవిస్తూనే ఉంటుంది. ఈ దేశం 2011లో ఆవిర్భవించిన నాటి నుంచి దాని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో దారుణంగా విఫలమైంది. రాజధాని జుబా, అక్కడ నివసించే పౌరులు 2 పూటలా ఇంత తిండికి నోచుకోవడం లేదు. పేదరికానికి ప్రత్యక్ష రూపాలుగా అక్కడి జనం కనిపిస్తూ ఉంటారు. ఎంత సంపద అక్కడ ఉన్నా కానీ అది కేవలం కొద్ది మందికే పరిమితమవుతోంది. పేద ప్రజలను కేవలం పనిచేసే యంత్రాలుగా భావిస్తూ ఉంటారు. దానికి తోడు అత్యాధునిక యంత్రాల ఆవిర్భావం కారణంగా అక్కడి జనానికి ఉపాధి లేకుండా పోతోంది. యంత్రాల రాక వారికి శాపంగా మారింది. దాంతో ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో దరిద్రం తాండవిస్తోంది. చాలా దేశాల్లో తినడానికే తిండి దొరకడం లేదు. ఇక పిల్లల విషయానికి వస్తే పౌష్టికాహారం లేక బక్క చిక్కిపోయి కనిపిస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో కూతుళ్ల పెళ్లిళ్ళు చేయలేక ఇలా వేలం పద్ధతిలో ఓ అయ్య చేతిలో పెట్టాల్సినటువంటి దౌర్భాగ్యం దాపురిస్తోంది.